సో ఈ టీనేజ్ లవ్ ఈ టైంలోనే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సో ఆ టైంలో కొంచెం పాత్ డైవర్ట్ అయినా సరే అది ఎటో పోతుంది. సో టీనేజ్ స్టూడెంట్స్ కి మీరు చెప్పే సలహాలు ఏంటి? అది ప్రేమ కాదు, ఆకర్షణ కేవలం. ఓకే. ఆ స్థిరత్వం ఉందా వాళ్ళల్లో? అసలు ఏముందని వాళ్ళు అసలు అది ప్రేమ అనేది కూడా వాళ్ళ అవసరం అంతే. కొంతమంది మీకు తెలుసు అనుకుంటే ఈ మధ్య గర్ల్స్ కూడా వాళ్ళ అవసరం కోసము అబ్బాయిలు 4 అబ్బాయిలు 5 మంది అబ్బాయిలు కూడా ఫ్రెండ్షిప్ చేయడము, వాళ్ళతో ఇటు వెళ్ళడం అటు వెళ్ళడము, వాళ్ళతో వెళ్ళడం, డబ్బులు తీసుకోవడము, ఏటీఎం కార్డులు ఉపయోగించుకోవడం, వాళ్ళవి డ్రెస్సులు చాలా వస్తున్నాయి. ఇవన్నీ వింటున్నాను కాబట్టి చెప్తున్నాను అది చెప్తున్నాను నేను. అది ప్రేమ? మరి అది ప్రేమ ఎందుకు అవుతుంది? ఎందుకు పుడుతుంది ప్రేమ? ఆకర్షణ అంతే. ప్రేమ అనే దానికి పరిపక్వత ఉంటుంది దాన్ని. అది ఎవరిని చూస్తే ప్రతి ఒక్కరిని చూసి ప్రేమించలేము మనం. ఎవరినో ఒక్కరిని చూస్తూనే పుడుతుంది ఆ ప్రేమ. అది నిజమైన ప్రేమ అనేది. ఆ ప్రేమ చచ్చేందుకు పోదు. అది ప్రేమ అంటే. అడుగు ఏమైనా చేయని, ఇంకా దుర్మార్గుడిని ఏమన్నా కానీ ఒకసారి ప్రేమ అనేది మొదలు పెట్టిందంటే లాస్ట్ వరకు ఆ ప్రేమ అట్లాగే ఉంటుంది. అది కూడా ప్రేమలో చాలా రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి? చాలా ఉంటాయి. చెప్పండి కదా. చెప్తా చెప్పండి. చాలా రకాలు ఉంటాయి. అన్ని ప్రేమలు ఒక రకం కాదు కదా, ఎన్నో రకాల ప్రేమలు ఉంటాయి. అంటే నేను అనేది అంటే రిలేషన్ ప్రేమలు కాదు, అంటే బంధుత్వం ప్రేమలు, అది అఫెక్షన్ ఉంటుంది. అత్త మామ వాళ్ళు కానీ స్నేహితులు కానీ ఇవన్నీ ఉంటది. ఎవరో ఒక వ్యక్తి ఎవరినన్నా చూసినప్పుడు ఆ ప్రేమ అనేది కలుగుతుంది. అది ఏమన్నా కానీ అది దాంట్లో మళ్ళా ప్రేమ అంటే దాంట్లో మళ్ళీ సెక్స్ ఉండదు, ఇంకోటి ఉండదు, ఏది ఉండదు. ఒక ప్రేమ అంతే. ఆ మనిషి లక్షణాలు, అతని గుణాలు నచ్చచ్చు, అతని చేసే పనులు నచ్చచ్చు, అతని థాట్స్ నచ్చచ్చు, అంటే ఆలోచనలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది నచ్చచ్చు. దాంట్లో నుంచే వస్తుంది మనకు ఆత్మీయత వస్తుంది. అదే ప్రేమ అంటారు, ఏం తెలియదు. అది ఎప్పటికీ పోతుంది ఇంకా. అది ప్రేమ అంటే. అంతేగాని అదే కలిసి ఉంటేనే ప్రేమ, పెళ్లి చేసుకుంటేనే ప్రేమ ఏమీ కాదు. అది డబ్బు ఇస్తేనే ప్రేమ కాదు. అది కానీ అలాంటి ప్రేమ దొరకడం మీకు కష్టము. దొరికినా నిలబెట్టుకోడు ఎవడు కూడా. అంతే. ఓకే. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా టీనేజ్ స్టూడెంట్స్ గర్ల్స్ ఎట్లా లవ్ లో ఎట్లా పడతారు ఏంటి అని. మరి వాట్ అబౌట్ కొన్ని ప్రికాషన్స్ ఫర్ అబ్బాయిలు? అమ్మాయిల పట్ల ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? అమ్మాయిలో ప్రేమ ఇక్కడి నుంచి వస్తుంది, అబ్బాయి ప్రేమ ఇక్కడి నుంచి వస్తుంది అంతే. నాకు తెలిసి ఎవడో నోటికి కోటి ఎప్పుడో ఒకసారి ప్రేమిస్తాడు ఎవరినో, అది కానీ పెద్ద చూసిన అందరినీ ఏం ప్రేమించాడు, అతను కూడా వాడుకుంటాడు అంతే. అది వాడుకోవడానికి వచ్చేది మనకు ఉండాలి ఆ జ్ఞానం అనేది. నిజంగా ఇష్టపడుతున్నదా? ఒకసారి ఆ అమ్మాయిలతో అతను శారీరకంగా ఇది పెట్టుకున్నాడు అనుకో, ఆ మోజు పోతుంది వాడికి. వాడు కంటిన్యూగా అమ్మాయితో ఉండడు ఎప్పుడు కూడా. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఆ శారీరకంగా అబ్బాయితో కలిసిందంటే చచ్చేందుకు మర్చిపోతుంది. వాడి కోసం ప్రాణం పోవడానికి కూడా రెడీ అవుతుంది. ఆడే జీవితం అనుకుంటది. అది డిఫరెన్స్ అమ్మాయికి అబ్బాయికి. ఓకే. అంటే ఎవరో దేవదాస్ లాంటి వాళ్ళు ఎప్పుడో, అందరు దేవదాసులు ఉండలేరు, ఉంటారు ఎవరో. సో యూసేజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోతుంది, స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. పిల్లలు కూడా ఎడ్యుకేషన్ కూడా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత స్క్రీన్ లోనే చదువుకోవడము, పీడిఎఫ్స్ అని, ఆన్లైన్ క్లాసెస్, వాటికి బాగా అలవాటు అయిపోయి మనం ఎక్కువ స్క్రీన్ కి అడిక్ట్ అవుతున్నాము. సో స్క్రీన్ టైం ని ఎలా తగ్గించాలి? ఇప్పుడుండే తగ్గించడం చాలా కష్టం. పిల్లలు అనేది చెప్తున్నారు. ఎందుకంటే క్లాస్ లో వాళ్ళ పాఠాలు కూడా వాళ్ళకు ఫోన్ ద్వారా స్కూల్ నుంచే వస్తుంది. అది స్కూల్ కు ఫోన్ తీసుకోకూడదని అంటున్నాము. కానీ స్కూల్లో వాళ్ళు చెప్పే ప్రతి క్లాసెస్ కూడా ఫోన్ ద్వారా పిల్లలు, నిన్న ఒక తల్లి ఆవేదన విన్నా నేను, ముఖాముఖి విన్నాను అనమాట. అమ్మాయి ఆవిడ చెప్తున్నారనమాట, ఆ ఫోన్ చిన్న పాప, ఇంత పాపకు ఫోన్ అవసరమా? కానీ స్కూల్ నుంచి కంపల్సరీగా ఫోన్ అమ్మాయికి ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళు రోజు స్కూల్ క్లాసెస్ దాంట్లో జరుగుతాయంట. అమ్మాయికి అవి చూసి చూసి కళ్ళంబ నీళ్లు కారుతున్నాయంట. చెప్తే కూడా వింటలేదంట టీచర్స్. నిన్ననే జరిగింది. ఒక చెప్తున్నారు ఆవిడ. అంటే ఎవరికి చెప్పాలి మనం? ఇది విద్యా విధానం సరిగ్గా లేదంటే ఏ గవర్నమెంట్ ఏమన్నా వింటదా? టీచర్స్ కు చెప్పుకోవాలన్నా, తల్లిదండ్రులకు చెప్పుకోవాలన్నా, లేకపోతే పై నుంచి వచ్చే అధికారులకు చెప్పుకోవాలన్నా మార్పులు. రామకృష్ణ మఠము మన లోయర్ ట్యాంక్ బండ్ లో ఉంది కదా, నేను అక్కడ వెళ్తాను, మోటివేషనల్ స్పీకర్ గా వెళ్లేదాన్ని. అక్కడ వెళ్ళినప్పుడు ఇట్లా క్లాసులు చెప్తుంటే ఏం చేస్తున్నారు మేడం, చదువులు బాగలేవు పిల్లలవి, పాఠ్యాంశాలు మారాలి. ఇంతకుముందు మనం చదివినప్పుడు అప్పుడుండే పాఠాలు వేరే. మాకు నాన్ డీటెయిల్ అని అవన్నీ చాలా ఉండే పుస్తకాలు, క్లాసెస్, పీటీ క్లాసెస్ ఉండేవి. ఆడుకునే వాళ్ళం మేము. ఇప్పుడు ఆడుకోవడానికి ఇక్కడ స్కూల్స్ లో స్థలం దొరికింది ఎక్కడన్నా? ఇలా మొత్తం ఇదిలో అపార్ట్మెంట్ కల్చర్ లో, అది కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఉండడం అదే.
అది స్కూల్కి పోతే అక్కడ కూడా బందీలే పిల్లలు. వాళ్ళ మైండ్ వికాసంగా ఉండడానికి ఎక్కడ మీకు దొరుకుతుంది? ఆ పాఠాలు అట్లాగే ఉన్నాయి. మరి ఎవరికి చెప్పుకోవాలా? వాళ్ళు అదే చెప్తున్నారు, పాఠ్యాంశాలు మారాలి, ఆ విధానమే మారాలి, విద్యా విధానమే మారాలి అంటే ఎవరు చెప్పుకున్నామని అడిగాను నేను పోయి చెప్తా, వింటారా వాళ్ళు? పేరెంట్స్ అంతా కట్టగట్టుకుని పెట్టండి, వెళ్ళండి. పిల్లలు ఇలా అవుతున్నారు, ఫోన్ల ద్వారా చెప్పడం వల్ల పిల్లలు కళ్ళు నాశనం అయిపోతున్నాయి, అడిక్ట్ అయిపోతున్నారు దానిలోకి. కళ్ళు నేను యూట్యూబ్ లో చూశాను, అమ్మాయి కళ్ళు సరిగ్గా కనపడతలేవు అసలు, ముందు కళ్ళు దారాలకు నీరు కారిపోతున్నాయి. చిన్న పిల్ల 5 years పిల్ల. కోవిడ్ నుంచి స్టార్ట్ అయింది, కంటిన్యూ అయితేనే ఉంది ఇప్పుడు వరకు అందరు చదువులు. మనమే ఫోన్ వద్దనుకుంటున్నాము, కానీ మనమే ఫోన్ చేతికిస్తున్నాం పిల్లలకి. అవును మరి. సో ఏఐ టెక్నాలజీ మారిపోతుంది, చాలా మంది కూడా ఏఐ టెక్నాలజీని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంతే. అంటే చూసే వాళ్ళకు కూడా తెలియట్లేదు దాంట్లో ఏముంది అంటే, అది నిజమేమో అనుకుంటారు పెద్దవాళ్ళు కూడా, కానీ అది ఏఐ వీడియో అని తెలియట్లేదు. సో ఒక ఇంట్లో హోమ్ మేకర్స్ గా కావచ్చు, ఒక వయసు వచ్చిన వాళ్ళకి అది నిజం వీడియో అని చాలా రియాక్ట్ అయిపోయి పర్సనల్ గా తీసుకుంటున్నారు. సో ఏమంటారు మీరు దీని గురించి? ఇప్పుడు అన్నది ఎవరిని చెప్పబడతాం మనం, ఎవరు చెప్తే ఎవరు వింటారు, ఎవరి లాభాలు వాళ్ళు చూసుకుంటారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ సమాజం గురించి కానీ మనుషుల గురించి కానీ ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు చెప్పిన విధానాన్ని ఆపమంటే ఎవరైనా వింటారా? ఇది మంచిది కాదంటే వింటారా? దాని మీద డబ్బు సంపాదించేటోళ్ళు బోల్డ్ మంది ఉంటారు, మానతాడా? మానరు వాళ్ళు. దాన్ని ఎక్కడి నుంచి పై నుంచి గట్టిగా రావాలి, వస్తే ఎవరైతే ఆడరించాలో ఆయన కూడా ఇస్తారు. మనకు రావాలి, ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకు తెలియాలి. ఏదైతే ఇప్పుడు అగ్గి ఉంది, వంట చేసుకోవచ్చు, ఇల్లు కాల్చుకోవచ్చు, ఒళ్ళు కాల్చుకోవచ్చు. ఏం చేసుకుంటాం మనం? వంట చేసుకొని తిన్నాం కదా విధానం. ఒళ్ళు కాల్చుకోలేము, ఇల్లు కాల్చుకోలేము. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఫోన్ అనే మంటతో అన్ని కాల్చుకుంటున్నాం మనం. అది మనకు ఉపయోగించుకునే వాళ్ళకి తెలియాలి, మనం మన పిల్లలకు కూడా చెప్పాలి ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదని. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వినాశానాన్ని, అన్నిటికీ అకృత్యాలను కూడా మనము పోగొట్టుకోవాలంటే మనకి ఏది శ్రేయస్సో, ఏది మంచిదో, పూర్వకాలం ఇన్ని కష్టాలు మనం పడలేదు అప్పుడు మనం, ఎందుకంటే అప్పుడు విధానాలన్నీ కూడా ఆ రకంగా ఉన్నాయి కాబట్టి నాకైతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇప్పుడు కూడా. అప్పుడు ఫుడ్ ఆలోచన, ఆహార విధానాలు కానీ, మనం రోజు నడుచుకునే విధానాలు కానీ, మనం వాడే వస్తువులు కానీ, మనం తినే ఆహారం కానీ, మనం నడిచేది కానీ అన్ని కూడా మారాలి అని నేను అనుకుంటున్నా. శివునికి పోవాలనేసి ఇప్పుడు నేను నడిపే హోమ్ కూడా కొత్త హోమ్ కట్టాము మేము. ఇప్పుడు చిన్నజీర స్వామివారి ఆశ్రమం దగ్గర స్టార్ చాప్ ఈక్వాలిటీ దగ్గర ఒక 1/2 ఎకరాలో మనము మై హోమ్స్ వాళ్ళు మాకు స్థలం ఇచ్చారు, అందులో ఒక హోమ్ కట్టాను నేను. ఆ హోమ్ నేను ఎలా తీరుస్తున్నానంటే పాతకాలంలో అప్పుడు ఎలా ఉండిందో అలాంటి ఒక విధానంలో వెళ్ళాలి. ఇప్పుడు గోశాల కడుతున్నాము, ఫిష్ ఉండేటివన్నీ అవి ఎంత ఏర్పాటు చేసినాను, తామరపూల చెట్లు ఏర్పాటు చేశాను. అందులో ఒక చిన్న వివాహ వేదిక లాగా ఒక పెద్ద హాల్ ఒకటి కడుతున్నాం బయటనే. నాకేంటంటే ఇప్పుడు జరిగే పెళ్లిళ్ళు గాని అవి గాని అట్టహాసంగా కోట్లు ఖర్చు పెట్టడము, ఆ విధానాలు, ఆ సంగీతాన్ని, అదని డాన్సులు, పెళ్లి కూతురు అంటే ఎట్లుండాలా, సిగ్గుపడతా ఎంతో ఇదిగా ఎట్లా ఉండదు. ఆడపిల్ల డాన్స్ చేసేస్తుంది, ఎగురుతుంది పెళ్లి కొడుకు ముందర, అందరి ముందర. అసలు ఆడపిల్ల ఇట్లా కళ్ళెత్తి చూడడానికే సిగ్గుపడుతుంది అసలు పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు. అలాంటి అమ్మాయి ఈ రోజు ఎగిరేస్తుంది, స్టెప్పులు వేసేస్తుంది పెళ్లి రోజు. ఆ రోజు అక్కడ స్టేజ్ పైన ఎంత అసహ్యం అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే. కాబట్టి ఇవన్నీ కాదని చెప్పి పూర్వకాలం మన సాంప్రదాయ సంస్కృతి ప్రకారం పెళ్లిళ్ళు జరగాలి, తక్కువ బడ్జెట్ తో జరగాలి, అటు బంధువులు ఇటు బంధువులు మితంగా రావాలి, పెళ్లి తక్కువ బడ్జెట్ తో చేసుకోవాలి, సాంప్రదాయకంగా ఉండాలి. బ్రాహ్మణ్స్ తో వాళ్ళందరూ ఎట్లా చేస్తారు అప్పటి కాలంలో పెళ్లి, అలా జరగాలని ఒక ఆలోచనతో నేను అప్పుడే ఆ పిల్లలు కూడా ఆరోగ్యంగా తర్వాత మంచిగా ఉంటారు అన్న ఆలోచనతో నేను ఒక వివాహానికి అక్కడ జరగాలనేదితో పెద్ద హాల్ ఒకటి కడుతున్నాను నేను. అక్కడ పెద్దదంటే మరీ పెద్దది ఏం కాదు, కొంతమంది ఒక 100 మంది మాత్రమే పట్టేటట్టు వివాహ వేదిక అక్కడ మేము మొదలు పెడుతున్నాను నేను. సాంప్రదాయ సిద్ధంగా కావాలి పెళ్లి కూడా. గొప్ప ఆలోచన. ఇప్పుడు నాకు అదే ఆలోచన వచ్చింది. నేను కూర్మ గ్రామం అని ఒకటి మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది, నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్ లో. ఇప్పుడు చాలా బాగుంటుంది అక్కడ, కరెంటు లేదు, నల్లాలు లేవు, ఫుడ్ కూడా కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు, స్టవ్లు లేవు, గ్యాస్ స్టవ్లు లేవు, గ్యాస్ లేదు, అంతా మన అప్పుడు కాలంలో పూర్వకాలంలో ఎంత బాగుందో. ఒక 56 మంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వెళ్ళి చూశారు. వాళ్ళు ఎన్ని పద్ధతి ప్రకారం చేసి ఇప్పుడు ఇలాంటి వివాహ ఏర్పాటు చేశారు. అక్కడ ఒక పెళ్లి చేశారు, నిన్న చూశారు. నాకు చూసిన వెంటనే కలిగిన ఆలోచన మనం చెయ్యాలి ఇక్కడ, మళ్ళీ అది తీసుకురావాలి అనిపించింది నాకు. అదే అరటి ఆకులతోటి భోజనము,
అవి అరటి స్తంభాలు అవన్నీ అలంకరణ. ఇప్పుడు ఏంటి పెద్ద పెద్ద ఏవో పెట్టి లైట్లు అవి ఇవి నాణాలు పెట్టేసి దాదాపు ఒక 1-2 కోట్లు అలంకరణకే మొత్తం అయిపోతుంది. అది పెళ్లి కూతురు చీర అంటే 50 లక్షలు 60 లక్షలు ఆ క్షణం మాత్రమే కట్టుకుంటుంది. అంటే మళ్ళీ మనం అయితే ఒక తెల్ల చీర పసుపులో అద్దం చీర పెళ్లి కూతురు కట్టిస్తారు పెళ్లి అయ్యేంత వరకు. ఇవన్నీ చాలా సాంప్రదాయం చాలా బాగుంటాయి. మా పెళ్లి కూడా అట్లాగే జరిగాయి. అవునా? కట్టాలని నేను వదిలిపెడుతున్నాను. భగవంతుడు నాకు ఆటంకం కలగకుండా దాన్ని ముందుకు నడపాలని కోరుకుంటున్నాను. తప్పకుండా తీసుకెళ్తాడు. అండ్ మా సిగ్నేచర్ స్టూడియో వ్యూవర్స్ కూడా మిమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, అడిగిన వెంటనే వచ్చారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. నమస్తే.